నవ్యాంధ్రకు రాజధాని అమరావతి అని మరోసారి కుండబద్దలు కొట్టారు చంద్రబాబు. గత పాలకులు ఏపీకి రాజధాని లేకుండా చేశారని, విశాఖను రాజధాని చేస్తామన్నా అక్కడ ప్రజలు వాళ్ళని నమ్మలేదని విమర్శించారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని, తన పాలనలో విశాఖకు తగిన గుర్తింపు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ ఇష్యూస్పై తన విజన్ను ప్రకటించేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల బాగు కోసమే వాడుకుంటామని, తాము తీసుకునే ప్రతి నిర్ణయం జనం కోసమే ఉంటుందన్నారు. ఏపీ ఓటర్లు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఓటర్లు ఈసారి స్ఫూర్తి నింపారని చంద్రబాబు చెప్పారు. ఇతర రాష్ట్రాలు ప్రాంతాల్లో కూలి పనులు చేసుకునే పేదల నుంచి విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు సొంత ఖర్చులతో రాష్ట్రానికి వచ్చి ఓటేయడం తానెప్పుడూ చూడలేదన్నారు. 3 రాజధానులంటూ కర్నూలును న్యాయ రాజధాని చేస్తామన్నా అక్కడ వాసులకు ఒరిగిందేమీ లేదన్నారు చంద్రబాబు. పాలకుల మోసాన్ని గమనించిన రాయలసీమ వాసులు తిరుగుబాటు చేశారని, చరిత్రలో చూడని విజయాన్ని అందించారని ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాలకు జిల్లాలే కూటమికి పట్టం కట్టాయని చెప్పారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. అయినా తన అనుభవంతో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరమన్నారు చంద్రబాబు. రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర పెద్దలు చెప్పారని ఆయన తెలియజేయడం జరిగింది. పోలవరం పనులు 72% పూర్తి చేశామని, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు. కేంద్ర సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, అలాగే నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరానికి నీళ్లు అందిస్తామని చంద్రబాబు చెప్పుకొని వచ్చారు. ప్రమాణ స్వీకారానికి ముందు చంద్రబాబు కామెంట్స్ ఎలా ఉన్నా కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యాలను గుర్తు చేస్తున్నారు నిపుణులు. 3 కేంద్ర మంత్రి పదవులు దక్కించుకోవడమే కాదు, ఆ శాఖల నుంచి నిధులు రాబెట్టుకోవడం చాలా ముఖ్యమని చెప్తున్నారు. కొత్తగా ఎన్ని ఇళ్ళు తీసుకొస్తారనే దాంతోపాటు గ్రాంట్లు, కేంద్రం నుంచి ఫండింగ్ తీసుకొస్తే ఏపీకి అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కూడా ప్రధాన అంశం అంటున్నారు నిపుణులు. అవకాశాలను అందిపుచ్చుకొని రాష్ట్రాభివృద్ధికి బంగారు బాటలు వేసుకోవాలని, రాజస్థాన్ ప్రభుత్వం లాగా పట్టణ ఉపాధి హామీ పథకం అమలు చేస్తే బాగుంటుందని వాళ్ళు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చింది. వాటన్నింటినీ అమలు చేసే అంశంపై చంద్రబాబు సీరియస్గా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఒక్కో పథకం అమలు చేసుకుంటూ ముందుకెళ్లాలని, అందుకోసం కేంద్రం సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు చంద్రబాబు గారు.